అటగాంచెన్ కరిణీ విభుండు నవపుల్లాంభోజ కల్హారమున్ నటదిందిర వారమున్ కమటమీనగ్రాహ దుర్వారమున్ వటహింతాలరసాల సాల సుమనోవల్లీ కుటీతిరమున్ చటులోద్ధూత మరాళ చక్రబక సంచారంబున్ కాసారమున్. అలా వెళ్ళగా ఆ గజరాజుకు ఒక పెద్ద కొలను కనిపించింది. ఆ కాసారంలో కొత్తగా వికసించిన పద్మాలు, కలువలు అనేకం ఉన్నాయి. వాటి చుట్టూ తుమ్మెదలు తిరుగుతున్నాయి. ఆ జలాల్లో తాబేళ్లు, చేపలు, గొప్ప మొసళ్ళు కూడా ఉన్నాయి. హంసలు, చక్రవాకములు, కొంగలు సంచరిస్తున్నాయి. ఆ కాసార తీరంలో మర్రి, తాడి, మామిడి, మద్ది, పూతీగలు, పొదరిండ్లు అనేకం ఉన్నాయి. ఆ వాతావరణమంతా ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఈ పద్యం యొక్క రహస్యార్థం ఏమిటంటే, కరణీ విభుడు అంటే అంతఃకరణుడు, ముఖ్య అహంకార విషయుడగు పారమార్థిక జీవుడు. ఆ జీవుడు నవపుల్లాంభోజ అను అనాద్య విద్యా వాసనలతో పరిమళించే హృదయ కమలాల వలన వికాసం పొందిన తుమ్మెదలు అను తృష్ణ పరంపర క్షణక్షణం పాతాళం, అంతరిక్షం, దిగంతాలు పట్టి తిరుగుతూ ఉంటుంది. అలాంటి సంకల్పభావంతో కూడిన తృష్ణాను తుమ్మెదలు కల లోభం, మోహం, కామం మున్నగు వాటిచే నివారించబడే జలచరాలు కలది. సుమనోవల్లీ కుటీర తీరం అంటే శుద్ధ సాత్వికత్వం అను కుటీర తీరం. భయకారణాలైన మోహము, అసూయ, దర్పం మొదలైన వాటితో చలించిపోతున్న కాసారాన్ని చూశాడు. గజేంద్రుని కొలను ప్రవేశము. ఇట్లు అనన్య పురుష సంచారంబై నిష్కళంకంబైన అప్పంకజాకరంబున్ పొడగని. ఆ మదగజాలు ఇతరులు ఎవరూ తిరుగని ఆ నిర్మలమైన పద్మాల సరస్సుని చూశాయి. ఇలా ఏకాంతం, నిస్సంకల్పం, విశుద్ధం అయి ఉన్న ఆ మనస సరోవరాన్ని చూసి తదుపరి గజేంద్రుని కొలను ప్రవేశం.